హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కుక్ విత్ తేజు. చారులో కరివేపాకుని తీసేసినట్టు తీసేసావు అని అంటుంటారు కదా, కానీ అదే కరివేపాకుని మన డైలీ లైఫ్లో చేర్చుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది, మీ స్కిన్కి కూడా గ్లోని పెంచుతుంది. పిల్లలు కూడా కరివేపాకుని అలా పక్కన పెట్టేస్తారు. సో కరివేపాకుతో పొడిని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మనం కరివేపాకు పొడిని ఎలా చేయాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు వేసి వేయించండి. ఇలా వేగిన దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 10 నుంచి 12 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించండి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మనం బాగా కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా క్రిస్పీగా అవ్వాలి. ఇలా అయిన తర్వాత దీన్ని కూడా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించిన పోపుకి సాల్ట్ని యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత దీనిలోనే కరివేపాకు అలాగే మనం వెల్లుల్లి 10 రెమ్మలు వేసి బాగా పొడయ్యేంత వరకు గ్రైండ్ చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ కరివేపాకు పొడి రెడీ. రోజు భోజనంలో 2 ముద్దలు ఈ కరివేపాకు పొడిలో నూనె కానీ నెయ్యి కానీ వేసుకుని తింటే ఉంటుందండి, సూపర్ ఉంటుందండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి కుక్ విత్ తేజు.